పలకడంలో ఉన్నటువంటి తేడా. మోదీ నంబర్ చెప్పరా? సూత్రం సంఖ్య అండి 6172 మా. ఇక్కడ అభిభంజతీనాం ఒకటి ఇచ్చారండి ఉదాహరణ, బహ్వీనాం ఒకటి ఇచ్చారు, నదీనాం ఒకటి ఇచ్చారు. ఈ మూడు చూద్దాం. అంటే జ్ఞంతానికి పరంగా ఉన్న నాం ప్రత్యయానికి అంటే నుట్టొచ్చినటువంటి ఆం ప్రత్యయానికి బహుళంగా ఉదాత్తం చెప్పారండి ఈ సూత్రంలో. దీనిలో మొదటి రూపము అభిభంజతి అండి. అభిభంజతి. ఇక్కడ భంజో ధాతువు అండి. భంజో ఆమర్దనే అనేది ధాతువు అండి. దీనికి భూ ఆదయో ధాతవహతో సామాన్యంగా మనం ధాతు సంజ్ఞ పెట్టుకుంటాం. తర్వాత అనుబంధ లోపం చేసుకున్నాక భంజ్ ఉంటుందండి. భంజ్. దీనికి ధాతో 6 1 156 అండి. ధాతో 6 1 156. ఈ సూత్రంతో ధాతువుకి అంతోదాత్తం అండి. అంటే పకారోత్తర అకారానికి మనకి ఉదాత్తం వస్తుందండి. భంజ్ ఇలా ఉంటుంది. దీనిలో పకారోత్తర అకారానికి ఉదాత్తం వచ్చిందండి. తర్వాత ధాతోహ అధికారంలో అధికారము 3 1 91 అండి. ఈ అధికారంలో వర్తమానే లట్ అనే సూత్రం చేత మనకి వర్తమాన కాలార్థంలో లట్ ప్రత్యయం వస్తుందండి. తర్వాత ఈ లట్ స్థానంలో మనకి ఇక్కడ శత్రు ప్రత్యయం అండి. కాబట్టి లట్ శత్రుశానచ వప్రథమ సమానాధికరణే 3 2 124 అండి. లట శత్రుశానచ వప్రథమ సమానాధికరణే 3 2 124 అండి. ఈ సూత్రంతో మనకి లట్ స్థానంలో శత్రు ప్రత్యయం వస్తుందండి. శత్రు ప్రత్యయానికి అనుబంధ లోపం చేసుకుంటే అత్తు శేషిస్తుందండి. దానికి ఆద్యుదాత్త అనే సూత్రంతో ఆది ఉదాత్తం అండి. అంటే అత్తులోని అకారానికి ఉదాత్తం వచ్చిందండి. అత్తులోని అకారానికి ఉదాత్తం వచ్చింది. ఇప్పుడు కృతద్ధిత సమాసాశ్చ అనే సూత్రం చేత ప్రాతిపదిక సంజ్ఞ, తర్వాత జ్ఞా ప్రాతిపదికాత్ అధికారంలో భంజత్ అవుతుంది కదండి. అయినప్పుడు మనకి ఇక్కడ భకారోత్తర ఆకారానికి ఒక ఉదాత్తం ఉంది, అత్తులో ఒక ఉదాత్తం ఉంది. సతిశిష్ట స్వరో బలియాన్ అనే వార్తికం చేత మనకి అత్తులోని ఆకారంలో ఉన్న ఉదాత్తం తీసుకుంటామండి. తర్వాత అనుదాత్తం పదమేకవచనం అనే సూత్రం చేత ఈ భకారోత్తర ఆకారానికి అనుదాత్తం వస్తుంది భంజత్తులో. దీనికంటే పరంగా ఈ ప్రత్యయం అండి. ఈ ప్రత్యయం వస్తే ఈ ఉంటుందండి. అప్పుడు భంజతి అవుతుంది వర్ణ సమ్మేళనము. ఈకి మనకి అనుదాత్తం రావాలండి మామూలుగా. ఇక్కడ గీపు పెట్టుకోవడానికి ఏదైనా సూత్రం వస్తుందమ్మా? వస్తుందండి, వస్తుంది. ఇది ఇక్కడ నేను సూత్రం ఏదో తప్పు రాస్తాను అందుకుని నేను మహోదయ చెప్పండి. అదే స్త్రీలింగ వివక్షలో స్త్రీలింగ వివక్షలో నీకు వస్తుంది. ఈ సూత్రం నేను రేపు చెప్తానండి. ఎందుకంటే నేను ఇక్కడ రుణేభ్యో నీప రాసుకున్నాను, కాకపోతే ఇది రుకారాంతం కాదు కదండి, కాబట్టి నేను అది చూసి ఒకసారి చెప్తానండి. నీపు వస్తుంది. భంజత్ నీపండి. తర్వాత భంజతి అవుతుంది. ఇక్కడ ఏంటంటే మనకి భంజత్ ఈ ఉంది మహోదయ. ఈ భంజత్ మహోదయ తకారం నీప్ అనుబంధ లోపాల తర్వాత లోపం చేస్తే దీర్ఘ ఈకారం ఉంటుంది కదండి. ఈ మహోదయ ఈ భంజతి అవుతుంది. కాదండి భంజతి అవుతుందండి.
భంజ సి అమ్మా. కాదు ఈ బంజత్ మహోదయ అండి. తకార ఈకారాలు తాతాధానాలు తా సి ఎలా ఎక్కడొచ్చింది దానికి? అసలు బంజస్ కాదు, బంజత్ అది. అత్తు అత్తు. మహోదయ శత్రువులో అత్తు ఉంటుంది కదా, ఆ, శత్రు ప్రత్యయంలో అర్థం వచ్చింది, అందుకని ఈ పంజతి. అండి బంజత్తు నీపు భంజత్తు ఈ. నీపు నీపు అవునండి నీపు. నీపులో అనుబంధ లోపాలు పోయాక ఈ మిగిలిందండి. అది బంజత్తు ఈ. వన సమ్మేళనం బంజతి. అంతే. భంజస్. ఇప్పుడు ఈకండి మనకి మామూలుగా పకారమిత్తైన ప్రత్యయం కనుక అనుదాత్తం సుప్పితం అనే సూత్రం చేత అనుదాత్తం అనుదాత్తం. రావాలండి. కానీ శతురనుమో నద్యజాది ఇంతకు ముందు మనం చెప్పుకున్నామండి. 6-1-167 ఈ సూత్రము 167 మహోదయ. ఓకే. ఈ సూత్రంతో మనకేంటంటే శత్రంతం పక్కన పరంగా ఉన్న నదీ సంజ్ఞకమైన ప్రత్యయానికి మనకి ఉదాత్తం వస్తుందండి. కాబట్టి ఇక్కడ ఈకి ఉదాత్తం వచ్చేసి ఉదాత్తం వస్తుంది. ఓకే. ఆల్రెడీ జకారోత్తర ఆకారానికి ఉదాత్తం ఉందండి. ఈకి కూడా ఉదాత్తం వచ్చింది. ఇక్కడ సతిశిష్ట స్వరబలియాన్ అనే వార్తికం చేత మనము ఈ బంజతిలో తకారోత్తర ఈకారానికి ఉదాత్తం తీసుకుంటామండి. తర్వాత అనుదాత్తం పదమేకవర్జం అనే సూత్రం చేత ఈ బకారోత్తర ఆకారానికి జకారోత్తర ఆకారానికి అనుదాత్తం వస్తుందండి. అప్పుడు భంజతిలో అనుదాత్తము ఉదాత్తము ఉంటాయి. నీరజ్ గారు ఒక్క నిమిషం. నీరజ్ గారు చెప్పండి. ఇప్పుడు మొట్టమొదటి మనం భంజత్ చేసుకున్నప్పుడు జకారోత్తరవర్తి ఆకారానికి ఉదాత్తం వచ్చింది, బకారోత్తరవర్తి అనుదాత్తం వచ్చింది. ఆ తర్వాత మనం గీప్ పెట్టుకున్నాం. గీప్ పెట్టుకున్నప్పుడు ఇప్పుడు ఈలోని ఇప్పుడు ఏమంటున్నారు మీరు? దీనికి ఉదాత్తం వచ్చింది. ఉదాత్తం అండి. శతురనుమో నద్యజాతి అనే సూత్రం. ఈకి ఉదాత్తం వచ్చినప్పుడు ఈ జకారంలో ఉన్నటువంటిది కూడా ఉదాత్తమే కదా అప్పుడు? ఉదాత్తమే అండి. అందుకే సతిశిష్ట స్వరబలి అనే అదే కరెక్ట్ అర్థమైంది. అందుకని అనుదాత్తాలు అయిపోయాయి. అంటే నేను వినడంలో కొంచెం ఇది బకారం అన్నట్టు విన్నాను, అందుకని రెండు అనుదాత్తాలే అయ్యాయి. అందుకని బకారోత్తర ఆకారము జకారోత్తర ఆకారానికి అనుదాత్తం వస్తుంది. అనుదాత్తాలే అయిపోయాయి. ఇప్పుడు 2 అనుదాత్తాలు ఒక ఉదాత్తము ఉన్నాయండి భంజతిలో. దీనికి ప్రాతిపదిక సంజ్ఞ ఉంది కనుక మనం మామూలుగా జ్ఞా ప్రాతిపదికాధికారంలో షష్ఠి విభక్తి బహువచన వివక్షలో ఆ ప్రత్యయం తెచ్చుకుంటామండి. భంజతి ఆమ్. తర్వాత ఇక్కడ మనకి హ్రస్వ నద్యాపో నుట్, ఇది నద్యంతం కదండి, కాబట్టి దీనికి పరంగా ఉన్న ఆమెకు కూడా నుట్టాగమం వస్తుందండి. భంజతి నుట్ ఆము. నకారం ఆము. అనుబంధ లోపం చేసుకుంటే పంజతి ఆము. ఇక్కడ 2 వర్ణ సమ్మేళనం చేసుకుంటే పంజతి నామ్. ఇలా పంజతి నామ్. ఇక్కడ మనకి మామూలుగా అయితే నామి అనే సూత్రంతో దీర్ఘం కూడా వస్తుందండి అంగానికి. ఇక్కడ దీర్ఘమే ఉంది కాబట్టి మనం ఇంకేమీ చేయనవసరం లేదు. పంజతి నామ్ అనేది ఇక్కడ మనకి న్యాస్ ఛందసి బహుళం ఈ సూత్రం వస్తుంది. ఈ నామ్కి మామూలుగా ఆద్యుదాత్తశ్చ అనే సూత్రంతో ఆది ఉదాత్తం ప్రాప్తమవుతుండగా దాన్ని బాధిస్తూ అనుదాత్తం సుప్పితం అనే సూత్రం చేత అనుదాత్తం ప్రాప్తమవుతుంటే దాన్ని కూడా బాధిస్తూ న్యాస్ ఛందసి బహుళం ఈ సూత్రం చేత యంతానికి పరంగా ఉన్న నాముకి ఛందస్సు విషయంలో బహుళంగా ఉదాత్తం చెప్పారండి. ఇక్కడ మనం దీన్ని ఉదాత్తంగా తీసుకున్నప్పుడు ఈ నకారోత్తర ఆకారానికి ఉదాత్తం. ఇప్పుడు ఇదే సతిశిష్ట స్వరం అవుతుంది కదండి. అవునండి. కాబట్టి సతిశిష్ట స్వర బలియాన్ అనే వార్తికం చేత మనము దీన్ని నాంలోని నకారోత్తర ఆకారాన్ని ఉదాత్తంగా తీసుకుంటామండి. తర్వాత అనుదాత్తం పదమేకవర్జం అనే సూత్రం చేత ఈ బకారోత్తర ఆకారానికి జకారోత్తర ఆకారానికి తకారోత్తర దీర్ఘ ఆకారానికి కూడా అనుదాత్తం వస్తుందండి. నాంలో నకారోత్తర దీర్ఘ ఆకారానికి ఉదాత్తం ఉంటుంది. ఇది భంజతి నాం.
అనే రూపం ఇలా వస్తుంది. 3 అనుదాత్తాలు ఒక ఉదాత్తం. ఒక ఉదాత్తం అండి. ఇందులో ఏమైనా డౌట్ ఉందా మహోదయ? లేదు. నీరజ్ గారు మహోదయ చెప్పండి. ఇప్పుడు ఈ భంజతిలో మనం పెట్టుకున్న 2 అనుదాత్తాలు ఒక ఉదాత్తాన్ని కంటిన్యూ చేస్తూ అప్పుడు నాములో మనకు ఉదాత్తం వచ్చింది కాబట్టి సకారాత్మకంలో ఉదాత్తం ఇది 2 ఉన్నాయి కాబట్టి సత్య స్వరూపరి అని వచ్చింది. అంతే కదా? అంతే మహోదయ. అంతేనండి. వస్తున్నాం. లేటెస్ట్ ఏదైతే అది సత్య అంటే కరెక్టే. అది కాదు అంటే అది కంటిన్యూ చేయాలి కదా, అప్పుడే కదా. ఇప్పుడు ఈ 2వ ఉదాత్తం ఉంటేనే మనకు సత్యస్వరం అనేది వచ్చేది. కంటిన్యూ చేయాలి మహోదయ. అదే ఆ ఒక్క డౌటే నాకు ఉండిపోయింది. అది అంటే ఇప్పుడు మనం ఇలా తీసుకున్నాం కాబట్టి దీన్ని కంటిన్యూ చేస్తాం మహోదయ. ఇప్పుడు మనం డైరెక్ట్ గా భంజతి అనే ప్రాతిపదికాన్ని తీసేసుకున్నాం అనుకోండి. అప్పుడు ఏం చేస్తాము? పిషోంతోదాత్తం వస్తుంది. లేదా ఇంకా కొన్ని పిక్ సూత్రాలు ఉంటాయండి, వాటి ద్వారా ప్రాతిపదికకి ఏదైతే అది పెట్టుకుంటాం. అదే అలాగే ప్రత్యయం అయితే ఆది ఉదాత్తం ఇలా వస్తుంది. మనం డైరెక్ట్ ప్రాతిపదిక తీసుకున్నప్పుడు మనకు ఆ ప్రక్రియ తెలియదు కదండి, కాబట్టి అంతోదాత్తం తీసేసుకుంటాం సామాన్యంగా. ఇప్పుడు మీరు ఇందులో మీరు వికల్పం అన్నారా? మీరు బహుళం అన్నారు కాబట్టి ఒకసారి రాకపోవచ్చు కూడా. బహుళం ఉంటే ఒకసారి రాకపోవచ్చు కూడా కదా? రాకపోవచ్చు, రావచ్చు. రానప్పుడప్పుడు మరి ఏమవుతుంది? అలాగే అనుదాత్తం వచ్చేస్తుంది కదా మహోదయ మామూలుగా. అదే అనుదాత్తానికి ఉదాత్తం పరంగా అయిపోతుంది, స్వరితం కూడా వస్తుంది. ఓకే. అంటే ఆ రూపం కూడా ఉంటుంది అది రాకపోతే. ఓకే. ఇది ఛందస్సు విషయంలో మాత్రమే. ఛందస్సు విషయంలోనే చెప్పారు. మామూలు లౌకికంలో అయితే ఇలా ఉంటుంది. మామూలుగా సామాన్యంగా మనకి అనుదాత్తమే ఉంటుంది. ఛందస్సు విషయంలో బహుళంగా ఇలా తర్వాతది బహ్వీ అండి. బహ్వీనాం ముందు మనం బహ్వీని తయారు చేద్దాం. బహ్వీ బకార హకార వకార ఈకార బహ్వీ. ఇక్కడ బహి వృద్ధౌ ధాతువు అండి. దీనికి భూ ఆదయో ధాతవ 1 3 1 ఈ సూత్రంతో ధాతు సంజ్ఞ అండి. తర్వాత అనుబంధ లోపం చేసుకుంటే బహ అని ఉంటుంది. ఇక్కడ ఇది అయిన ధాతువు కాబట్టి ఇదితో నుమ్ ధాతో ఈ సూత్రం చేత మనకి నుమ్ ఆగమం కూడా వస్తుందండి. నుమ్ము మిదచోంత్యాత్పరహ అనే సూత్రం చేత అంతిమ అచ్చుకు పరంగా వస్తుందండి. అప్పుడు బా నుమ్మ ఆకారం. అప్పుడు అనుబంధ లోపం చేసుకున్నాక బన్హ ఇలా ఉంటుందండి. బన్హ. దీనికి ధాతో 6 1 156 అండి. ఈ సూత్రం చేత మనకి అంతోదాత్తం వస్తుందండి. అంతోదాత్తం వస్తుంది. బకారోత్తర ఆకారానికి ఉదాత్తం. తర్వాత లఘ్వి బహ్యోర్ నలోపశ్చ. లంఘి బహ్యోర్ నలోపశ్చ. ఇది ఉనాది సూత్రం అండి. 1 29. 1 ఎంతమ్మా? 29 అండి. ఉనాది. లంఘి బహ్యోర్ నలోపశ్చ. ఈ సూత్రంతో మనకి కు ప్రత్యయం వస్తుందండి. అలాగే ధాతువు యొక్క నకారానికి లోపము కూడా వస్తుంది. బంధులో నకారానికి లోపము, అలాగే కు ప్రత్యయము. బహ్ కు అనుబంధ లోపం చేసుకుంటే ఊ ఉంటుంది, ఉకారం ఉంటుంది. బహ్ ఓ. వర్ణ సమ్మేళనం చేసుకుంటే బహు. ఇక్కడ మనకి స్వరము
మామూలుగా ధాతు స్వరం చేత కకారోత్తర ఆకారానికి ఉదాత్తం వచ్చిందండి. అవును. తర్వాత ఈ ఊకి ప్రత్యయ స్వరంలో ఊకి ఆద్యుదాత్తశ్చ అనే సూత్రం చేత దీనికి కూడా ఉదాత్తం ఉంది. ఉదాత్తమే. ఇప్పుడు సతిశిష్ట స్వరోపలియాన్ అనే వార్తికం చేత మనము ఈ ప్రత్యయ స్వరంలో ఉదాత్తాన్ని ఉదాత్తంగా తీసుకుంటాం. రెండోది ఉదాత్తం అయిపోయింది. అంటే హకారోత్తర ఉకారానికి ఉదాత్తం వస్తుందండి. తర్వాత అనుదాత్తం పదమేకవచనం ఈ సూత్రం చేత మనకి బకారోత్తర బకారోత్తర ఆకారానికి అనుదాత్తం వస్తుందండి. ఓకే. ఇలా బహు అనే ప్రాతిపదికం వస్తుందండి. ఈ బహు అనే ప్రాతిపదికానికి పరంగా ఇప్పుడు మనము బహ్వాదిభ్యశ్చ 4:1:45 అండి సూత్ర సంఖ్య. ఎంతమ్మా? 4 1 45 మహోదయ. 45. బహ్వాదిభ్యశ్చ సూత్రం అండి. బహ్వాదిభ్యశ్చ 4:1:45 అండి. ఈ సూత్రంతో మనకి బహ్వాదిల్లో అనుపసర్జనాలైనా కూడా అనుపసర్జనాలైన ప్రాతిపదికలకు స్త్రీత్వాన్ని చెప్పడానికి వికల్పంగా నీష్ చెప్పారండి. వికల్పంగా నీష్ ప్రత్యయం చెప్పారు. బహు నీష్ ఇక్కడ ఆద్యుదాత్తశ్చ అనే సూత్రం చేత మేడం ఏదో వర్డ్ వేశారు. అనుపసర్జనేభ్యః అంటే ఏంటండి? ఉపసర్జనం కాని ప్రాతిపదిక. కానటువంటి ప్రాతిపదిక. బహ్వాదిభ్యశ్చ ఈ సూత్రంతో బహ్వాదుల్లో అనుపసర్జనేభ్యః ప్రాతిపదికేభ్యః స్త్రియాం వికల్పేన నీష్ ప్రత్యయో భవతి అన్నారు. ఇప్పుడు బహు నీష్ అండి. దీనికి అనుబంధ లోపం చేసుకుంటే దీర్ఘ ఈకారం ఉంటుందండి. బహు ఈకారానికి ఆద్యుదాత్తశ్చ అనే సూత్రంతో ఉదాత్తం అండి. బహు ఈ ఇప్పుడు మనకి ఇకో ఎణచితో ఎణాదేశము బహు ఈ బహ్వీ అయిందండి. ఇక్కడ మళ్ళీ సతిశిష్ట స్వరోబలియాన్ అనే వార్తికం చేత మనకి ప్రత్యయ స్వరమే ఉంటుంది కాబట్టి ఈ వకారోత్తర దీర్ఘ ఈకారానికి ఒకసారి దీని తర్వాత చెప్పమ్మా. బహు వచ్చింది కదమ్మా. వకారం మహోదయ హలంత వకారం ఎణాదేశం అవుతుంది కదా. ఊ స్థానంలో వా వస్తుంది. ఉకార స్థానంలో వకారం హలంత వకారం మహోదయ. తర్వాత నీష్ లో ఈ వర్ణ సమ్మేళనం చేసుకుంటే బహ్వీ. బహ్వీ ఇలా ఉంటుందండి. దీనికి ఇప్పుడు మనకి స్వరం చూసుకున్నట్టయితే ప్రత్యయ స్వరము సతిశిష్ట స్వరం కాబట్టి ఇప్పుడు ఈ దీర్ఘ ఈకారానికి మనకి ఉదాత్తం వస్తుందండి. తర్వాత అనుదాత్తం పదమేకవర్జం అనే సూత్రం చేత మనము బకారోత్తర ఆకారానికి అనుదాత్తం చేసుకుంటామండి. అప్పుడు బహ్వీ అనే ప్రాతిపదికం వస్తుంది మనకి. అనుదాత్తము ఉదాత్తము స్వరం ఉందండి. ఈ బహ్వీ అనే ప్రాతిపదికకి అనుదాత్తము ఉదాత్తము ఉందండి స్వరము. దీనికంటే పరంగా ఇప్పుడు మనము ఆం ప్రత్యయం తెచ్చుకుంటాము. షష్ఠి విభక్తి బహువచన వివక్షలో ఆం ప్రత్యయం అండి. తర్వాత హ్రస్వ నద్యాపో నొట్టి సూత్రంతో మనకి నుట్టాగము. నుట్టాగమం వచ్చినప్పుడు బహ్వీ నుట్టు ఆము ఇలా ఉంటుందండి. తర్వాత అనుబంధ దీర్ఘ ఈకారం కదండి. అవునండి, దీర్ఘ ఈకారమే మహోదయ. తర్వాత బహ్వీ ఎన్ను ఆము, దీన్ని బహ్వీ నామ్ అని పెట్టుకుంటామండి. ఇక్కడ అనుదాత్తో సుప్పితో అనే సూత్రం చేత మనకి అనుదాత్తం ప్రాప్తమవుతూ ఉంటే మన ప్రకృత సూత్రంతో బహుళంగా ఉదాత్తం వచ్చిందండి.
ఇప్పుడు నకారోత్తర ఆకారానికి ఉదాత్తం వచ్చింది. ఉమ్, ఇది సతిశిష్ట స్వరం కాబట్టి సతిశిష్ట స్వరో బలీయాన్ అనే వార్తికం చేత ఈ ఉదాత్తం. నాంలోని నకారోత్తర దీర్ఘ ఆకారాన్ని ఉదాత్తంగా తీసుకుంటామండి. తర్వాత అనుదాత్తం పదమేకవజ్యం అనే సూత్రం చేత బకారోత్తర ఆకారానికి ఈ దీర్ఘ ఈకారానికి రెండిట్లకి అనుదాత్తం వస్తుంది. అనుదాత్తం. బహువీనాంలో అనుదాత్తము ఉదాత్తము వస్తాయి. ప్రకృత సూత్రం నుంచి ఆ? ప్రకృత సూత్రం చెప్పారు కదా, అదే నా ప్రకృత సూత్రం నుంచి ఛందసి చెప్పారా? ఆ ప్రకృతి దాంతో ఏమైందమ్మా? ఆ ప్రకృత సూత్రంతో ఏమైందమ్మా? ఉదాత్తం అండి. నదీ సంజ్ఞకానికి పరంగా ఉన్నటువంటి కాదండి అవండి యంతానికి పరంగా ఉన్న నామకి ఉమ్, బహుళంగా ఉదాత్తం. ఉదాత్తం. నా ఛందసి భవతి. ఇక్కడ ఇది జ్ఞంతం కదండి, బహువి అనే శబ్దము జ్ఞంతం, దానికి పరంగా ఉన్న నామం కాబట్టి నామకి ఉదాత్తం వచ్చిందండి. మనము ఎప్పుడైతే ఏదైతే చివరిన వచ్చిందో ఆ స్వరాన్ని సతిశిష్ట స్వరంగా సతిశిష్ట తీసుకుంటాం. స్వరం. కాబట్టి అవునండి, దీన్ని సతిశిష్ట. సతిశిష్ట స్వరంగా తీసుకున్నప్పుడు ఇది ఉదాత్తం అవుతుంది. నామంలో నకారోత్తర దీర్ఘ ఆకారం ఉదాత్తం. ఒక అర్థమైంది. పదంలో ఒకటి ఉదాత్తం అవగానే అనుదాత్తం పదమేకవచనం అనే సూత్రం చేత మిగిలినవన్నీ అనుదాత్తాలు అవుతాయి. అప్పుడు అవును. బకారోత్తర ఆకారానికి హకారోత్తర దీర్ఘ ఈకారానికి అనుదాత్తం వచ్చేస్తుంది. రెండు అనుదాత్తాలు ఒక ఉదాత్తం వచ్చేసింది. అంతేనండి. బహ్వీనాం అనే ఓకే. రూపంలో రెండు ఉదాత్తాలు ఒక అనుదాత్తము వస్తాయి. ఓకే, అర్థమైంది. తర్వాత నదీనాం ఇచ్చారండి. ఇక్కడ ఏంటంటే ఈ నదీనాంలో వాళ్ళు ఉదాత్తం తీసుకోలేదండి. బహుళ గ్రహణంలో ఇక్కడ ఉదాత్తం తీసుకోలేదు. ఉమ్, ఈ ఎగ్జాంపుల్ ఉదాత్తం రానప్పుడు రూపము నదీనాం అని ఇచ్చారండి. రూపం ఒకటే. ఒకటి నది ఆము నుట్టు ఆగము నదీనాం నా అండి. నది నాం అని ముందు ఈ నదీ ప్రాతిపదికం కూడా చూద్దాం. చూద్దాం. ఓకే. ఇది నదట్ అండి, నదట్. ఇది పచాది గణంలోని శబ్దం. నదట్. ఓకే. ఈ నదట్లో టకారానికి ఇత్సంజ్ఞకం అండి, లోపము నదా ఉంటుంది. ఈ నదాకి అంటే పరంగా దీనికి ప్రాతిపదికం కాబట్టి అంత ఉదాత్తం వచ్చేస్తుందండి. దకారోత్తర అకారానికి ఉదాత్తం వచ్చేస్తుంది. తరువాత దీనికంటే పరంగా నంది గ్రహి పచాదిభ్యో లుణిన్ యజః ఈ సూత్రం చేత మనకి పచాది గణ ధాతువుల కంటే పరంగా అచ్చు ప్రత్యయం వస్తుంది. ఉమ్, సూత్రం నంబర్ ఏమైనా చెప్తారమ్మా? 6. మహోదయ సూత్రం నెంబర్ అయితే నాకు గుర్తులేదు మహోదయ, చెప్తాను. ఇది 4వ అధ్యాయంలోనూ 5వ అధ్యాయంలోనూ ఉంటుంది మహోదయ, తద్దిత ప్రత్యయము. చెప్తాను. సూత్రం చెప్పమ్మా. నంది నంది గ్రహి గ్రహి పచాదిభ్యో పచాదిభ్యో లుణిన్ యజః. లుణిన్ యజః. లు ఇందు అచ్చు 3 ప్రత్యయాలు. యో నిన్న అచ్చు. లు ఇన్ను అచ్చు లుణిన్ యజః. 3టికి 3. నంది గ్రహి పచాది 3 గణాలకి 3. అవునండి, యథాక్రమంలో. అవును మహోదయ. ఇప్పుడు నద అచ్చు ఉంటుందండి. దీన్ని అతో గుణతో పరిరూపం చేసుకుంటే నద అనే ప్రాతిపదికం వస్తుంది. దీనికి స్వరం ఎలా పెట్టుకోవాలంటే ఈ ప్రత్యయానికి అచ్చు ప్రత్యయానికి ఆద్యుదాత్తశ్చ అనే సూత్రం చేత ఆది ఉదాత్తం ప్రాప్తమవుతూ ఉండగా దాన్ని బాధిస్తూ మనకి చితః అనే సూత్రంతో ఈ చిత్ అయిన ప్రత్యయం కనుక అంతోదాత్తం వస్తుందండి. దకారోత్తర ఆకారానికి ఉదాత్తం వస్తుంది.
ఆల్రెడీ మనకి దకారోత్తర అకారానికే ఉదాత్తం ఉందండి, ఉదాత్తం మళ్ళీ అదే చెప్పారు. ప్రాప్తం అవుతుంది. కాబట్టి అనుదాత్తం పదమేకవద్యం అనే సూత్రం చేత ఈ నకారోత్తర అకారానికి మనకి అనుదాత్తం వచ్చేస్తుందండి. అనుదాత్తం. అనుదాత్తం నదాలో అనుదాత్తం ఉదాత్తం. అంతే అండి. ఈ నద అనే ప్రాతిపదికం చేత మనము స్త్రీత్వంలో నీ ప్రత్యయం తెచ్చుకుంటామండి. ఓకే. టిఠాణై ద్వయసచ్ దద్నై మాత్రచ్ తయప్ ఠక్ ఠై క్వరపః 6 1 15 అండి సూత్రము. టిఠాణై ద్వయసచ్ దద్నై మాత్రచ్ తయప్ ఠక్ ఠై క్వరపః ఈ సూత్రం అండి. ఈ సూత్రం నెంబర్ ఎంత సూత్రంతో మహోదయ? 6 1 6 1 15. 15 మహోదయ. ఉమ్. ఈ సూత్రంతో మనకి నీ ప్రత్యయం అండి. అంటే ఇక్కడ నదట్లో మనం టకారానికి ఇత్సంజ్ఞకం చేసుకున్నాం కదండి, కాబట్టి ఇది టిత్, ఇందులో టిత్ ఉంది కాబట్టి ఈ సూత్రంలో ఈ సూత్రంతో నీ ప్రత్యయం వస్తుందండి. టిడ్డాణై. టిడ్డాణై అనే సూత్రంతో నీ ప్రత్యయం అండి. ఇప్పుడు నద నీప్, నద ఈ ఉంటుందండి అనుబంధంలో చేసుకున్నాక. నద ఈ ఇలా ఉంటుంది. ఇక్కడ మనకి ఏంటంటే ఈ ఈ నద ఈ ఉన్నప్పుడు ఈ ఉదాత్తం ఉందండి. నదాలో దకారానికి, ఈ ఈలో ఏమో అనుదాత్తం ఉంది. ఇప్పుడు మనకి నద ఈలో ఇది యస్య తిచ లోపం అవుతుంది కదండి, తద్దిత ప్రత్యయం కాబట్టి లోపం అయితే నద్ ఈ వర్ణ సమ్మేళనం చేసుకుంటే నది అయిపోతుంది. మనకి ఇక్కడ ఈ సూత్రంతో అనుదాత్తస్య చ యత్ర ఉదాత్త లోపః 6 1 155 అండి. ఈ స్వరం కోసం అండి ఈ సూత్రము. అనుదాత్తస్య చ యత్ర ఉదాత్త లోపః, అనుదాత్తస్య చ యత్ర ఉదాత్త లోపః 6 1 155 అండి. ఇది ఇంతకు ముందు మనం చెప్పుకున్నాము. 155 అమ్మా. అవును మహోదయ్. ఈ సూత్రం ఏం చెప్తుందంటే, ఏ అనుదాత్తాన్నైతే నిమిత్తం చేసుకుని మనము ఉదాత్తానికి లోపం చేసుకున్నామో ఆ అనుదాత్తానికి ఉదాత్తం అవుతుంది. ఇక్కడ మనకి నీప్ అనుదాత్తం కదండి, దీన్ని నిమిత్తంగా చేసుకునే మనము యస్యతి చేత లోపం చేసుకున్నాం దకారోత్తర అకారానికి. అంటే ఈ అనుదాత్తాన్ని నిమిత్తంగా చేసుకుని ఉదాత్తానికి లోపం చేసుకున్నాం కాబట్టి ఈ అనుదాత్తానికి ఉదాత్తం అయిపోతుంది అని చెప్తున్నారు. అప్పుడు ఈకి ఉదాత్తం వచ్చేస్తుంది. అప్పుడు నాకే ఆల్రెడీ అనుదాత్తం ఉంది కదండి, ఈకి ఉదాత్తం వచ్చింది అంతే. నదిలో అనుదాత్తము ఉదాత్తము ఉన్నది. మనము ఇందాక నదా తీసుకున్నప్పుడు అనుదాత్తము ఉదాత్తము పెట్టుకున్నాం కదండి. అవునండి, అవును. ఈలో ఉన్న అనుదాత్తానికి ఇప్పుడు మనము దీన్ని నిమిత్తంగా చేసుకుని ఉదాత్తము లోపం చేయడం వల్ల ఈ నీప్లో ఈకి ఉదాత్తం వచ్చింది. నకారోత్తర అకారానికి ఆల్రెడీ అనుదాత్తం ఉంది కాబట్టి మనం నది అని ఈ దకారోత్తర ఈకారానికి ఉదాత్తం పెట్టుకుంటే సరిపోతుంది. నదిలో అనుదాత్తము ఉదాత్తము వచ్చాయి. దీనికి మనం ఇప్పుడు షష్ఠి విభక్తి బహువచన వివక్షలో ఆం ప్రత్యయం తెచ్చుకున్నామండి. దీనికి కూడా హ్రస్వ నద్యాపో నొట్టి సూత్రం చేత నుట్టాగమండి. అప్పుడు నది నాము, నది నాము ఇలా వస్తుందండి. ఇక్కడ ఏంటంటే మనకి న్యాస్ ఛందసి ఆద్యుదాత్తస్య అనే సూత్రం చేత ఆది ఉదాత్తం ప్రాప్తం అవుతుంటే దాన్ని బాధిస్తూ అనుదాత్తం సుప్పితో అనే సూత్రం చేత అనుదాత్తం ప్రాప్తం అవుతుందండి. దాన్ని కూడా బాధిస్తూ న్యాస్ ఛందసి బహుళం మన ప్రకృత సూత్రం చేత బహుళంగా ఉదాత్తం అండి. ఇక్కడ బహుళ గ్రహణం చేత ఉదాత్తం వీళ్ళు తీసుకోలేదు, ఉదాత్తం తీసుకోలేదు.
అప్పుడు ఏమవుతుంది? సామాన్యంగా అనుదాత్తం సుప్తితో అనే అవును. సూత్రం చేత అనుదాత్తం వచ్చేస్తుంది. ఓకే. అది ఉత్సర్గ సూత్రం కాబట్టి దాంతో అనుదాత్తం వచ్చేస్తుంది. ఓకే. అప్పుడు నాంలో నకారోత్తర ఆకారానికి అనుదాత్తం వచ్చింది. ఉమ్. దకారోత్తర ఈకారానికి కూడా ఉదాత్తం ఉంది. ఉదాత్తం ఉంది. నకారోత్తర ఆకారానికి అనుదాత్తం. అవునండి. ఇప్పుడు ఈ ఉదాత్తానికి పరంగా అనుదాత్తం ఉంది కాబట్టి ఉదాత్తాద్ అనుదాత్తస్య స్వరితః. ఉదాత్తానికి పరంగా ఉన్న అనుదాత్తానికి స్వరిత ఆదేశం అండి. అప్పుడు నాంలో నకారోత్తర ఆకారానికి స్వరితం వస్తుంది. ఫలితం వస్తుంది. అప్పుడు నదీనాం అనే రూపం వస్తుందండి. ఇక్కడ నకారోత్తర అకారానికి అనుదాత్తము, దకారోత్తర ఈకారానికేమో ఉదాత్తము, ఉదాత్తము నకారోత్తర ఆకారానికి స్వరితము వస్తుంది. ఈ సూత్రంలో ఈ 3 రూపసిద్ధులు ఇచ్చారండి. అర్థమైందా మహోదయ? ఏమన్నా అర్థం అవ్వకపోతే అడగండి. కొంచెం స్పీడ్ అయితే కూడా నాకు చెప్పండి మహోదయ. అంటే కొంచెం స్పీడ్ అవుతుందమ్మా. అదే మహోదయ, అందుకే నేను అడుగుతున్నా, మళ్ళీ మీరు ఇబ్బంది పడకూడదు. మహోదయ మహోదయ చెప్పండి. ఒకసారి కొంచెం ఇది కరెక్ట్ గా అర్థం కాలేదండి. అంటే ఏది అర్థం కాలేదు మహోదయ? అదే చెప్తాను నేను. ఇప్పుడు చూస్తూ మనకి నదత్ తెచ్చుకున్నాం ఫస్ట్. అవునండి, నదత్. భూవాదియో ధాతువ. కాదు మహోదయ, అది ధాతువు కాదు మహోదయ, అది పచాదిగణ శబ్దం. ఇది పచాదిగణ శబ్దమా? పచాదిగణంలో ఉన్నటువంటి ప్రాతిపదిక. ఇది ప్రాతిపదిక. అంటే ఇది ఇంకా మళ్ళీ దీన్ని తయారవ్వాలంటే ఇంకా ఏదో ఉందా, లేకపోతే ఇదేనా ఫైనల్? అంటే ఇప్పుడు సాధారణంగా మనము గణ శబ్దాలని అలాగే తీసుకుంటాం. అయితే ఇది ప్రాతిపదికంగా తీసుకుంటాం మనం దీన్ని. గణ శబ్దాలన్నీ ప్రాతిపదికలే ఉంటాయి. అయితే ఇప్పుడు తకారం ఏమో మనకి లోపం అయిపోతుంది. ఇత్సంజ్ఞకం అండి. అయితే ఇత్సంజ్ఞ అయిపోతుంది, నద మిగులుతుంది. పిశోంత ఉదాత్తతోటి దీనికి మనం అంతోదాత్తం చేస్తాం. తర్వాత ఇప్పుడు మీరు చెప్పిన నందిగ్రాహి ప్రచాదిభ్యో ఉంది. దాంతో మనకి అచ్చు ప్రత్యయం వస్తుంది. అచ్చ ప్రత్యయం. సో నద అచ్చ. ఇప్పుడు అచ్చకి చకారం వల్ల లోపం అయిపోతుంది, ఇత్సంజ్ఞ అయిపోతుంది. నద ఆకి అతో గుణితోటి నద అయిపోతుంది మనకి. పరరూపం చేసుకుంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఆదిదాత్తతో అచ్చ ప్రత్యానికి ఆదిదాత్తతోటి ఆదిదాత్తం అవుతుంటే చితహతోటి అంతోదాత్తం అయ్యింది. అంటే చకారం ఉంది కాబట్టి అచ్చలో ఉంది కాబట్టి అంతోదాత్తం అయింది. అంటే ఇప్పుడు మనకి నదలో ఒక ఉదాత్తం ఉంది. ఇప్పుడు దకారానికి కూడా ఉదాత్తం వచ్చింది. కాదండి, మొట్టమొదటి కూడా దకారోత్తర అకారానికి ఉదాత్తం ఉంది. అవునవును, పిశాంత ఉదాత్తది కదా. ఇప్పుడు కూడా దకారోత్తర అకారానికి ఉదాత్తం వచ్చింది. ఇప్పుడు అనుదాత్తం పదం ఏకవచనంతో ఈ నకారోత్తర అకారానికి అనుదాత్తం చేస్తుంది. ఓకే, ఇక్కడ దాకా అర్థమైంది. తర్వాత టిడ్డా అనే సూత్రం చెప్పారు కదా, 6-1-15. దీని ప్రకారం ఏంటి? గీప గీష గీప వస్తుంది. గీ ప్రత్యయం వస్తుంది మనకి. అంటే నద గీప్ అంతేనండి. గీప్ అనుబంధ లోపం చేసుకుంటే గీప్ కి ఈ మిగులుతుంది. దీర్ఘ ఈకారం. నద ఈ ఉంది. ఇప్పుడు ఎస్యతిచ లోపం అన్నారు కదా మీరు. ఎస్యతిచ లోపము అంటే ఎస్యతిచలోకి ఏంటి? అజాది చెప్పనా మహోదయ? సూత్రం చెప్తారా? ఒక్కసారి. ముందు దానికి బసంజక అంగం ఉండాలండి. యచిభం ఈ సూత్రంతో బసంజ పెట్టుకోవాలి. అంటే యకారాది గాని అజాది గాని అదే స్వాది ఉంది కదా. సర్వనామ స్థాన భిన్న స్వాదౌ యకారాదౌ అజాదౌ చ పూర్వం బసంజ భక్తి. దాంతో నద అన్నది బసంజకం అయిపోయింది. బసంజకం అయింది కదండి.
బసంజకం అయ్యాక భస్య అధికారంలో, భస్య అధికారం ఎక్కడుంది? ఇది ఏంటన్నారు ఇది? భస్య 6-4-129 భస్య అధికారము. ఈ అధికారంలో ఎస్ఏతి చ 6-4-148 ఈ సూత్రంతో మనకి ఏంటంటే అవర్ణాంతస్య ఇవర్ణాంతస్య అంగస్య భస్య ఈకారే తద్ధితే చ పరతః లోపో భవతి. అవర్ణాంత అంగమైన ఉండాలి, ఇవర్ణాంత అంగమైన ఉండాలి, దానికి బసంజ కూడా ఉండాలి. అంగసంజ్ఞతో పాటు బసంజకమైన అవర్ణాంత ఇవర్ణాంత అంగం ఉండాలి. దానికంటే పరంగా దీర్ఘ ఈకార ప్రత్యయం కానీ తద్దిత ప్రత్యయం కానీ ఉండాలి. అంటే ఈ స్త్రీ ప్రత్యయాలు తద్దితల్లోకి రావండి, కానీ ఈకారం ఉంది మనకి. అందుకని కాబట్టి దీర్ఘ ఈకారం ఉంది కనుక ఇక్కడ ఈ నదాలో ఈ అంగంలోని అకారానికి లోపం. నద్దయింది. నద్దు ఈ సూత్రం 4-1-15 అండి. నేను పొరపాటుగా 6-1-15 చెప్పినట్టున్నాను. ఏదంటే ఎక్కడ? సిద్ధానయ సూత్రం 4-1-15. ఓకే మహోదయ, ఇక్కడ దాకా అర్థమైందండి. నది వచ్చింది. ఇక్కడ స్వరం అర్థమైందా మహోదయ? ఇదే ఇప్పుడు ఇక్కడ కావాలి మనకి. నది అంటే ఈ నది ఇప్పుడు ఏమవుతుంది మనకి? ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ కాలం గీ ప్రత్యయం కదండి ఇది. అంటే అది అనుదాత్తం పకారం ఎత్తు అవుతుంది కాబట్టి అనుదాత్తం అయిపోతుంది. అయింది కదండి. ఇప్పుడు నదాలో దకారోత్తర అకారానికి ఉదాత్తం ఉంది కదండి, ఉంది. దానికంటే పరంగా అనుదాత్తం ఉంది. ఇప్పుడు మనం ఏం చెప్తాము? ఈ అనుదాత్తాన్ని నిమిత్తం చేసుకుని, అంటే ఈ దీర్ఘ ఈకారాన్ని నిమిత్తంగా చేసుకుని, ఇది ఉండటం వల్లే కదండి అకారానికి లోపమైంది. అవును. కాబట్టి ఈ అకార లోపానికి నిమిత్తం ఈ దీర్ఘ ఈకారం. ఈ అనుదాత్తాన్ని నిమిత్తం చేసుకుని ఉదాత్తానికి లోపం చేశామో ఆ అనుదాత్తానికి ఉదాత్తం చేస్తుందండి ఈ సూత్రం. ఏ సూత్రం? అనుదాత్తస్య చ యత్రోదాత్త లోపః అనే సూత్రం. 6-1-155. అంటే ఈ సూత్రం ప్రకారంగా మనకి ఏ అనుదాత్తంతో మనం నిమిత్తం చేసుకుని ఈ ఉదాత్తానికి లోపం చేస్తామో లోపం చేసాము, అనుదాత్తానికి ఉదాత్తం వస్తుంది. ఈ 6-1-155 ప్రకారం. కాబట్టి ఈ ఈకారానికి ఇప్పుడు మనకి ఉదాత్తం వచ్చింది. ఇప్పుడు ఉదాత్తం ఇది ఒకటే ఉంది కదండి, నకారంలో ఆల్రెడీ అనుదాత్తం ఉంది మనకి. కాబట్టి 2 స్వరాలు ఉన్నాయి, ఇంక మనం ఏం చేయక్కల్లా. నది అనే ప్రాతిపదికం డైరెక్ట్ గా అలా తీసుకుని దానికంటే పరంగా ఆం ప్రత్యయం తెచ్చుకుంటాం షష్ఠీ విభక్తి బహువచన వివక్షలో. అంటే మహోదయ, ఇప్పుడు ఈ కారం మనకి ఉదాత్తం వచ్చింది కాబట్టి పక్కన అనుదాత్తం వచ్చేస్తుంది నకారానికి. అనుదాత్తం ఆల్రెడీ ఉంది కదా మహోదయ, ఉంది. అవును, ఇంకా మనం ఇంకేం చేయక్కర్లేదు. అందుకని మనకి సతిశిష్ట స్వరం కానీ అనుదాత్తం పదం కానీ అవసరం లేదు. అవును, ఓకే. దీనికంటే పరంగా ఇప్పుడు మామూలుగా ఆం ప్రత్యయం తెచ్చుకున్నాం. ఈ ఆంకి అనుదాత్తం సుప్తితో అనే సూత్రం చేత అనుదాత్తం ప్రాప్తమవుతూ ఉండగా మన ప్రకృతి సూత్రం బహుళంగా ఉదాత్తం చేసింది. ఇక్కడ బహుళంగా ఉదాత్తం చెయ్యని రూపం మనకి ఇచ్చారండి. బహుళంగా ఉదాత్తం చేసుకోకపోతే ఏమవుతుంది అంటే మామూలుగా అనుదాత్తం సుప్తితో అనే సూత్రం చేత అనుదాత్తమే అయిపోతుంది. అనుదాత్తం అయిపోయినప్పుడు ఏమైంది? మనకి ఈ నదిలో ఉదాత్తం ఉంది, ఉదాత్తానికి పరంగా అనుదాత్తం ఉంది కాబట్టి ఉదాత్తాది అనుదాత్తస్య స్వరితః స్వరిత ఆదేశం చేస్తున్నాము. నాకి స్వరితం, ఆకారానికి స్వరితం. అంటే ఆమ్ అన్నది అనుదాత్తం కదా. అవునండి, అనుదాత్తమే వచ్చేస్తుంది. ఆ అనుదాత్తమే ఉదాత్తానికి పరంగా ఉండడం వల్ల స్వరిత ఆదేశం వచ్చింది. ఉదాత్తాద్ అనుదాత్తస్య స్వరితః అనే సూత్రంతో. మరి ఇక్కడ నామ్ ఎలా వచ్చిందండి? నామ్ అన్నది ఎలా వచ్చింది? తెచ్చుకున్నాం కదా మహోదయ, నుక్తాగమం వస్తుంది కదండి.
నుట్టు నుట్టు ఓకే హ్రస్వ నద్యాపో నుట్ అదే 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 రస్వ అధ్యాపో నద్యాపో నుట్ట. నుట్ నుట్టు నదీ సంజ్ఞకానికి పరంగా నుట్టాగమం వస్తుందండి. అదే అదే హ్రస్వాంతానికి ఇది మిస్ అయ్యి నద్యాంతానికి ఆబంతానికి పరంగా ఓకే నుట్టు ఓకే వస్తుంది. ఇంక ఇప్పుడు అర్థమైంది. ఇది మిక్స్ అయ్యాను ఇది అందుకనే. ఓహో. ధన్యవాదాలు. తర్వాత నామితో దీర్ఘం రావాలి, అలాగే దీర్ఘమే ఉంది దీర్ఘమే ఉంది కాబట్టి ఇంకా మళ్ళీ పెట్టుకోకపోయినా పర్జన్యవత్తు పర్వాలేదు. పర్జన్యవత్తు చేత ఆ. దీర్ఘమే ఉండిపోతుంది. దీర్ఘమే ఉంటుందండి. కానీ మనం ఆ సూత్రం కూడా రాసుకోవాలండి. ఓకే. మామూలుగా ఎలాగో దీర్ఘమే ఉంది కదా అని మానేయకూడదు. మన ఇన్ఫర్మేషన్ కోసం రాసుకుని ఆల్రెడీ దీర్ఘం ఉంది అని రాసుకుంటాం అంతే. అంతే. అది తెలియడం కోసం. అంటే సూత్రం ఎక్కడ ప్రవృత్తి ఉందో అక్కడ అంతా చూపించాలి. అదే అదే. ఓకే అండి. 3:45 అయింది. సరే అండి. తర్వాత సూత్రం రేపు చూద్దామండి. అందరికీ నమస్కారం అండి. ధన్యవాదాలు. జయరామ జయ జయరామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ.